అది నాటకం ఉంటాం. మహాసరస్వత్యై నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు చింతలపూడి వెంకట శివుడు. నేను 66 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు చాలా చిన్న వయసు అప్పటి నుంచి కూడాను ఆంజనేయ స్వామి మీద భక్తి ఎక్కువ అంటే చిన్నప్పుడే పోయి ఆంజనేయ స్వామి గుడిలో కూర్చొని ఆ పూజారి గారు ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉండడం వల్ల ఇంకా నాలో భక్తి కూడా ఇంకా ఎక్కువైంది. రామంతపురంలో అయ్యప్ప స్వామి గుడి కట్టినప్పుడు దేవాలయానికి ఆదాయం ఎక్కువగా కావాలి అంటే ఆంజనేయ స్వామి కనిపెట్టాడని వారితో సంప్రదిస్తే వారు సరైన తీసుకురమ్మంటే నేను దాన్ని చిలకలూరుపేట దగ్గర పురుషోత్త పట్టణంలో చక్కగా దాన్ని చేయించి ట్రాలీలో వేసుకొని హైదరాబాద్ తీసుకొచ్చాను. చాలా కాలం పడువాడు దాన్ని ప్రతిష్ఠించలేదు. తర్వాత ఇది ఈ కొర్రాముల వైరుట్లో ఉండే బాలాజీ నగర్లో వాళ్ళు మేము ప్రతిష్ఠించుకున్నామని చెప్పి తీసుకున్నారు. చక్కగా దాన్ని ప్రతిష్ఠించారు. దినదిన ప్రార్థమానంగా కూడా చక్కగా దేవాలయం అభివృద్ధి చెందుతోంది. సార్ ఇప్పుడు మీరు ఉండేది అప్సిగూడలో, బాలాజీ నగర్ దూరంలో ఉంది. మీకు వాళ్ళు ఎలా కన్సల్ట్ అయ్యారు సార్? మీకు రామంతపురం దేవస్థానం వాళ్ళ పరిచయం. అలాగ పరిచయం అయ్యారు. రామంతపురం దేవస్థానం వాళ్ళు ఆ బాలాజీ నగర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్పారన్నమాట, ఈయనమ్మా విగ్రహం ఇచ్చింది ఆయన అని చెప్తే సరే కదా నేను ఇప్పుడు పోయి దేవాలయం శిఖర ప్రతిష్ఠ కూడా చేయండి అని చెప్పేసి అందరికంటే ముందుగా 10,000 రూపాయలు నేను అడ్వాన్స్ ఇచ్చాను. దాంతో శిఖర ప్రతిష్ఠ కూడా చేశారు. కార్యక్రమం అంతా బాగా జరుగుతున్నదండి అని చెప్పేసి అందరూ వాళ్ళు దేవస్థానం కానీ అక్కడ బాలాజీ నగర్లో ఉన్నవాళ్ళు కానీ చెబుతున్నారు. ఓకే గురుగారు, అంటే మీరు చిన్నప్పటి నుంచి హనుమంతుడు గారు భక్తులు. మీరు 100% 150% ఆంజనేయ స్వామి భక్తుని. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే ఆయన తలుచుకున్నాను. కష్టం వచ్చినా సరే దేవుడా అని చెప్పి ఆంజనేయ స్వామిని తలుచుకుంటాను. జై బోలో పవన్ సుధ్ హనుమాన్కి, రాజా రామచంద్ర మహారాజ్కి. 3 ఆయన అయ్యప్ప స్వామి, స్వామియే శరణం అయ్యప్ప. ఈ 3 శ్లోకాలు, ఈ 3 వచనాలు కూడాను ఎప్పుడున్న నాలుగు చివరే ఉంటాయి. అయితే నేను అనడం కూడా నేను విన్నాను. ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి దండకం చదువుకోవాలి రామకోండ అన్నం విన్నాను నేను. దానివల్ల మీరేమైనా ఎవరికైనా జ్యోతిష్యం అట్లాంటివి చెప్తుంటారు గురుగారు? నేను భగవద్ధ్యానం చేసి ఎక్కువగా చెప్తుంటాను. ఎక్కువగా అబద్ధాలు వాటి చెప్పకూడదు. అబద్ధాలు చెప్పే వాళ్ళకి వాక్శుద్ధి తక్కువ అవుతుంది. కాబట్టి ఎంత తక్కువగా అబద్ధాలు చెప్పి భగవద్ధ్యానం చేస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు చెప్పుంటాను శ్లోకం. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం చ దైవతం తన్మంత్రం ఉపాసకాధీనం ఉపాసకో మమ దేవత. ఎవరైతే చక్కగా భగవంతుని ధ్యానం చేసి అబద్ధాలు చెప్పకుండా చక్కగా ఎవరైతే మాట్లాడతారో వారికి ఆటోమేటిక్గా ఆ పాటే వారికి భగవంతుడి యొక్క అనుగ్రహము వాక్శుద్ధిని ఇస్తారు. వాక్శుద్ధి అంటే ఏంటి? మనం ఎవరికైనా గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్ట్లపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. వర్గాలు జరుగుతాయి. తద్వారా మనకు గౌరవం ఎదుగుతుంది. ఓకే గురుగారు, ఈ తరం వాళ్ళకి మీరేం చెప్తారు? అబద్ధాలు ఆడద్దు, దుర్వ్యసనాలు లోను కావద్దు. దుర్వ్యసనాలు లోనైపోయి ఇవాళ రోజున వాయు వరుస లేకుండా రకరకాల దుర్వ్యసనాలతో ఇబ్బంది పడుతున్నారు. తండ్రిని కొడుకు చంపుతున్నాడు, కొడుకుని తండ్రి చంపుతున్నాడు, భార్యని భర్త చంపుతున్నాడు, భర్తని భార్య చంపుతున్నది, కన్న పిల్లల్ని కూడా చంపుకొని బావిలో పడేసి చెరులో పడేసి చేస్తున్నారు. కాబట్టి మనం కొంచెం ఇబ్బంది ఏదైనా కలిగినప్పుడు భగవంతుడిని ధ్యానం చేసుకోవడం, ఆంజనేయ స్వామిని ధ్యానం చేసుకోవడం ద్వారా మనకు మనోనిబరము ధైర్యము కలుగుతుంది. మనోజవం మారుతి వేగం జితేంద్రియం బుద్ధి మతామరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి రామయ్య దూతం శిరసానమామి అని చెప్పే శ్లోకాన్ని చదువుకుంటూ
ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకోండి, మీకు చాలా కష్టాలు కూడా తగ్గిపోతాయి. మీకు పెద్దగా తగిలే దెబ్బ కూడాను చిన్నగా తగ్గుతుంది. దెబ్బ తగలకుండా పోదు గ్రహచారాన్ని బట్టి, కానీ ఇరిగిపోయేది దొక్కుపోతుంది. మీరు ఎప్పుడే దృష్టి పెట్టుకుని అనుభవం ద్వారంగా కూడా తెలుసుకోండి. ఆంజనేయ స్వామికి ఇంట్లో ధ్యానం చేసుకొని ఇంట్లోంచి బయలుదేరండి, మీకు అన్నీ కూడా సమస్యలని తేలిగ్గా పరిష్కారం అవుతాయి. నా యొక్క అభిప్రాయము, నేను అనుభవంలో చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంటే కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత హిందుత్వం మీద దుష్ప్రచారం కూడా జరుగుతుంది గురుగారు, మీరు చూశారు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? ఇది ప్రపంచం అంతా ఎట్లా అయిపోయిందంటే స్వార్థంతో నిండిపోయింది. ఎవరైనా సరే ఓట్ల కోసం రాజకీయ నాయకులు పాటుపడుతున్నారు, కానీ వారి యొక్క వ్యక్తిత్వం మీద కానీ మతం మీద కానీ అభిమానపట్టలే. ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటున్నారు, ఓట్ల కోసం నమస్కారాలు చేస్తున్నారు, నమాజులు చదువుతున్నారు, ఏదో చేస్తున్నారు. మీ వ్యక్తిత్వం మీద కూడా వేరే వాళ్ళు ఎవరికి హిందూ మతాన్ని వాళ్ళు చేసినట్టుగా ఇంకా ఎవరు చేయరు. హిందూ మతాన్ని వాళ్ళు ఎవరు గౌరవించడం లేదు. ఎవరైనా గుడికి వచ్చి మనకి చూస్తున్నారా, వేరే మతస్థులు రావడంలే. మనమే పోయి చర్చిల్లో మసీదుల్లో కూడా నమస్కారాలు చేసుకుంటాం, వాళ్ళతో టోపీలు పెట్టవచ్చు. ప్రతి వాడు కూడాను ఇతర దేవతలను గౌరవించవచ్చు, అందరినీ గౌరవించవచ్చును, తిట్టకూడదు. ఇష్టం అదే తటస్థంగా ఊరుకోండి, కానీ అనవసరంగా వాడు తిట్టడం ప్రయోజనం ఉంది. నేను స్వతహా కూడాను యేసుక్రీస్తు గారికి నమస్కారం పెడతా, మహమ్మద్ ప్రవక్త కాదు అల్లా ప్రకారం నమస్కారం పెడతా. అల్లా ప్రకారం చెప్పిన ప్రకారంగా నడుస్తున్నటువంటి వారు ముస్లింలు ఎంతమంది ఉన్నారు, యేసుక్రీస్తు చెప్పినటువంటి పద్ధతులను అనుసరిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్లాగే హిందువుల్లో కూడాను దేవుడి పేరు చెప్పి అనేక మోసాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నిజాయితీ అబద్ధాలు ఆడకుండా మనం భగవంతుని ధ్యానం చేస్తే ఒక రోజు కష్టం వస్తుంది, రెండో రోజు తొలగిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు మనసులో ప్రవర్తించాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఈ దుష్ప్రచారం చేసేటోళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? అది వాళ్ళకి భగవంతుడే శిక్షించాలి వాళ్ళని, తెలిసిందండి. కొంతకాలం చూస్తాడు తెలిసిందండి. కొంతకాలం తర్వాత ఆయన శిక్షిస్తాడు వాళ్ళని. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినారు, నికృష్టమతాలు తెచ్చిపోయినారు. మత ఛాందస్సులు మతాన్ని అడ్డుపెట్టుకున్నటువంటి వాళ్ళు నికృష్టమతాలు తెచ్చిపోయిన వాళ్ళు తమ్ముతున్నారు. హిందువుల్లో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు.